లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చింది ఏంటంటే సూపర్ నోవా వంటి నిర్దిష్ట నక్షత్రాలు పేలినప్పుడు విశ్వంలో బంగారం, ప్లాటినం వంటి ఖనిజాలు కూడా ఉత్పత్తి అయ్యి ఉంటాయని ఒక ఊహ. అయితే ఇది నిజమేనా? దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 2022లో కనిపించిన ఓ భారీ కాంతి మీద పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు ఆ కాంతి మధ్యలో ఒక నక్షత్ర విస్ఫోటనం కూడా జరిగిందని గుర్తించారు. కానీ ఈ పేలుడు నుంచి ఈ విలువైన మెటల్స్ ఉత్పత్తి అయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తల బృందానికి ఎలాంటి ఆధారం దొరకలేదు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని స్కాట్లాండ్కి చెందిన ఆస్ట్రోనోమర్ రాయల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బ్రా ప్రొఫెసర్ క్యాథరిన్ హైమన్స్ అన్నారు. విశ్వం చాలా అద్భుతమైనది, ఆశ్చర్యకరమైన ప్రాంతం. ఇది మనల్ని తికమక పెట్టే విధానం నాకు నచ్చుతుంది. మేము వెతికే దాని గురించి ఆధారాలు దొరకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ దానికోసం మేము ప్రయత్నించగలం. మరిన్ని ఆధునిక సిద్ధాంతాలు మేము అభివృద్ధి చేయగలమని చెప్పారు. బంగారం, ప్లాటినం, యురేనియం వంటి భారీ లోహాలు సూపర్ నోవా సమయంలో ఏర్పడిన తీవ్ర పరిణామాల క్రమంలో ఉత్పత్తి అయ్యి ఉండొచ్చని ఒక సిద్ధాంతం. ఇవి విశ్వమంతా వ్యాపించి గ్రహాల పుట్టుకలు కూడా భాగమైందని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇలా బంగారం అనే లోహం భూమి అనే గ్రహం మీదకు వచ్చి ఉంటుందని ఆ సిద్ధాంతం చెబుతుందని, ఇది వాస్తవానికి న్యూట్రాన్ స్టార్లుగా పిలిచే డెడ్ స్టార్లు ఒకదానికి ఢీకున్నప్పుడు బంగారం వంటి భారీ లోహాలు ఏర్పడినట్లు కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ ఈ విధానంలో చిన్న మొత్తంలో బంగారం ఉత్పత్తి అయ్యింది. ఇతర సూపర్ నోవా చెందిన అవశేషాల్లో భారీ లోహాల కోసం శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. సూపర్ నోవాల పేలుడు సమయంలో ఈ మెటల్స్ ఉత్పత్తి అయ్యాయన్న తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ నక్షత్రాలు పేలిన సమయంలో ఈ భారీ లోహాలు ఏర్పడ్డాయన్న దానికి ఆధారాలను శాస్త్రవేత్తల బృందం కనుగొనలేదు. అంటే ఈ సిద్ధాంతం తప్పేనా? బంగారం వంటి భారీ లోహాలు మరి ఏ విధంగా పుట్టుకొచ్చాయన దీనికి జవాబు కనుగొనేందుకు ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు మరోసారి పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు.